మార్క్సిజం లెనినిజం మార్క్సిజం లెనినిజం మార్క్సిజం లెనినిజం భారత కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల వారోత్సవాలను సిపిఐ శతాబ్ది వారోత్సవాలను ఏం జరుగుతాను భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాలను భారతదేశ వ్యాప్తంగా జరపడం జరుగుతోంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశం లోపల ఆవిర్భవించి 100 సంవత్సరాలు గడుస్తూ ఉంది. దేశంలో ఇంత ఉజ్వలమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. 1925లో డిసెంబర్ 26వ తారీఖు నాడు కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి ఈ పార్టీ 100 సంవత్సరాలుగా ఈ దేశం లోపల అనేక ఉద్యమాలు చేసింది. ఆ రోజు 1925లో ఈ దేశం నుండి మరి బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలి, తెల్లవాడిని తరిమి కొట్టి స్వయం పరిపాలన చేసుకోవాలని చెప్పి ఈ దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా దున్నేవాడికే భూమి కావాలని చెప్పి, బ్యాంకులు ప్రైవేటీకరణ కావద్దు, బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలని చెప్పి, ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఉచితంగా విద్య కావాలని చెప్పి, చదువుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు కావాలని చెప్పి, మహిళలకు హక్కుల కోసము, ఇంకా అనేకమైనటువంటి కార్మికులకు 8 గంటల పని కోసము అనేక డిమాండ్లను సాధించింది ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ గత 100 సంవత్సరాలుగా. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు కార్పొరేట్ వర్గాలకు ఒత్తాసు పలుకుతూ, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా మరి ఈ దేశాన్ని మలిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక చట్టాలను సాధించుకుంటే ఆ చట్టాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి, భారత రాజ్యాంగం అంటే గౌరవం లేకుండా, ఆ రోజు ఏమాత్రం స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం కూడా పాత్ర లేనటువంటి పార్టీలు ఈరోజు డబ్బుల మరి సంచులతోని అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా మరి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అందువల్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈ దేశంలో సమసమాజం రావాలి, పేదవాడి రాజ్యం రావాలి, దానికోసం విప్లవం వచ్చేంత వరకు ఈ దేశ ప్రజలను సమీకరిస్తూ, దేశ ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మరిన్ని ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి ఈ 100 సంవత్సరాల పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహిస్తామని